ఢిల్లీలో కమలం విజయంపై తెలంగాణ ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పాలనను ప్రజలు హర్షించారని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారని చెప్పారు. బీజేపీని గెలిపించారంటూ రాహుల్ ఎద్దేవా చేశారు కేటీఆర్. అయితే మద్యం పాలసీ కొంపముంచిందన్నారు అన్నా హజారే. భవిష్యత్తులోనూ బీజేపీదే విజయం అన్నారు ఆ పార్టీ నేత తమిళిసై. 12 సంవత్సరాలుగా ఢిల్లీకి పట్టినటువంటి కేజ్రీవాల్ అనేటువంటి గ్రహణం ఇవాళతో వీడిపోయింది. ఇక నీతివంతమైనటువంటి పరిపాలన, అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన ఈరోజు బీజేపీ అందించనున్నది. ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే అది అరవింద్ కేజ్రీవాల్ కానీ, అది రాహుల్ గాంధీ కానీ, కేసీఆర్ కానీ ఎవరూ ఆపలేరు. ప్రజల తీర్పు తప్పకుండా సరైనటువంటి సమయంలో సకాలంలో తీర్పు ఇస్తారనే విషయము ఈరోజు నిరూపణ జరిగింది. మాకు ఉత్తుత్తి హామీలు అవసరం లేదు, ఉచితాలు అవసరం లేదు. మాకు ఢిల్లీ అభివృద్ధి జరగాలి, మా భవిష్యత్తు బాగుండాలని దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించారనే విషయాన్ని సందర్భంగా మనం వేస్తున్నాం. ఈ అక్రమ దందాలు జైలుకున్న వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీవంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతుంది. సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు. ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో వాడిని ధర్మమే కాపాడుతుందంట. ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో, గృహమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో, మా దేశ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో ఏ రాజకీయం అయితే బీజేపీ చేస్తుందో అది ధర్మ రాజకీయం. కాబట్టి ఈరోజు ఆయన కింద ఎవడు కేజ్రీవాల్ కింద నిలబడిన నేల కూడా సర్వం జారిపోయారు. నువ్వు మహాభారతంలో చూసినా కూడా వెంటనే ధర్మరాజు నెగ్గలే, కౌరవులే నెగ్గుకుంటూ వచ్చిండ్రు. ఎందుకంటే మోసము అన్యాయము గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ దినమైతే నిజంగా ధర్మం గెలిచే రోజు ఉంటుందో చెప్పడ పాడకే అన్నట్టు మహారాష్ట్రలో ఎట్లా గెలిచినామో ఢిల్లీలో అట్లా గెలుస్తున్నాం. ప్రజలని మోసం చేయడం వల్ల కేజ్రీవాల్ని ఓడించాలని ఢిల్లీ ప్రజలు కట్టుకొని పెద్ద ఎత్తున ఈసారి ఓడించినారు. అంటే ఎక్కడ పోయినా మీకు చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ చేసినటువంటి అనేక మోసాల వల్లనే, అనేక అవినీతి వల్లనే ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోయింది. మొన్న చంద్రబాబు గారు వచ్చి ఒక మాట చెప్పారు తెలుగు వారందరికీ, వెల్త్ క్రియేట్ చేయలేని వాళ్ళు వెల్త్ని డిస్ట్రిబ్యూట్ చేసే అధికారం ఎక్కడిది మీకు అన్నారు. అందరూ ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇది వాస్తవమే కదా, కేజ్రీవాల్ గారు వెల్త్ క్రియేట్ చేయకుండా నువ్వు ఓన్లీ వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేస్తానంటే ఏ విధంగా మీరు ఓట్లు వేస్తారనే స్లోగన్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. నీతి నిజాయితీతో రాజకీయం చేస్తానని చెప్పి చేయకుండా హోప్ని, నమ్మకాన్ని దెబ్బకొట్టడం, అదేవిధంగా బీజేపీ చేసేటువంటి ఒక విజను, డెవలప్మెంట్, ఈ ఎన్డీఏ మిత్రపక్షాలందరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఒక మూమెంటంను క్రియేట్ చేయటం, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడే ఇలాంటి మంచి విజయాలు వస్తాయి. మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, बड़े भाई छोटे भाई। जब साबित होगा तो कोई नहीं बिगड़ सकता है। और सच हमेशा सच होता है, झूठा हमेशा झूठ होता है। तो सच के मार्ग से जाना चाहिए। निष्काम फल की अपेक्षा ना करते हुए जो आदमी अपना कर्म करता है, ये भगवान की पूजा होती है। निष्काम कर्म यही भगवान की पूजा होती है। पूजा सिर्फ मंदिर में नहीं, तो जनता की सेवा ये भगवान की पूजा है। उनके समझ में नहीं आया और इसके कारण वो गलत रास्ते में गया और डाउन हो गया। He became a corrupt politician
and he happened to go to jail because of corruption, and because this environment, he did not safeguard the environment, he did not regulate the current, he did not regulate the water, and there was no any development. And Kejriwal, who told he will be simple in life, he had a very luxurious life, and they were moving away from people, and Honorable Prime Minister was moving towards the people, and people of capital really have given a good verdict, a successful verdict, and they are definitely, there will be development in the capital.